ఈరోజు మనం రొయ్యల పచ్చడి ఎలా తయారు చేయాలో చూద్దామండి. ఫస్ట్‌గా 4 కేజెస్ రొయ్యలు తీసుకొచ్చి వాటిని క్లీన్ చేసేసి సాల్టు, పసుపు వేసి మనం వాటిని ఉడకపెట్టుకోవాలి. ఉడికిన తర్వాత ఒక బాండీలో ఆయిల్ పోసి డీప్ ఫ్రైకి సరిపోయేంత ఆయిల్ పోయాలండి. సిమ్‌లో పెట్టాలి. 30 మినిట్స్ దాకా పడుతుంది ఇది ఫ్రై అవ్వటానికి. 30 మినిట్స్ దాకా ఫ్రై అవుతుంటుంది. సిమ్‌లో రెడ్‌గా రావాలి, గోల్డెన్ కలర్‌లా ఫ్రై అవ్వటానికి. ఇవి ఇంకా రెడ్‌గా రావాలండి, గోల్డెన్ కలర్‌కి. మళ్ళీ ఇంకొక బండిల్ తీసుకొని దాంట్లో ధనియాలు 150 గ్రామ్స్, 50 గ్రామ్స్ మెంతులు, చెక్క, మొగ్గ, 5 యాలక్కాయలు, 5 లవంగాయలు, 50 గ్రామ్స్ ఆవాలు వేసి బాగా సిమ్‌లో ఫ్రై చేయాలి. గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేయాలండి. ఫ్రై చేసిన తర్వాత ఒక ప్లేట్లో తీసుకొని దాన్ని చల్లార్చాలి. తర్వాత మళ్ళీ మనం వేపుకున్న రొయ్యలు వేగిపోయినాయండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకొని 250 గ్రామ్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకొని అదే ఆయిల్లో మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఫ్రై చేయాలండి సిమ్‌లో పెట్టి. బాగా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేయాలి. అందులో కొంచెం పసుపు కూడా యాడ్ చేయాలి మనం. యాడ్ చేసి ఒక 10 మినిట్స్ పడుతుంది సిమ్‌లో బాగా ఫ్రై అవ్వటానికి. ఫ్రై అయిన తర్వాత కొంచెం కరివేపాకు మనకి ఇష్టం ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే స్కిప్ చేసేయచ్చు. కరివేపాకు కూడా వేయాలండి. తర్వాత 150 గ్రామ్స్ కారం, మనం వేపి పెట్టుకున్న దాన్ని ధనియాలు, ఆవాలు అవన్నీ పౌడర్ చేసుకునేది కూడా దాంట్లో మిక్స్ చేసేయాలి గ్రేవీ కోసం. సాల్ట్ కూడా ఒక 100 గ్రామ్స్ వేయాలండి. మేము కొంచెం తక్కువ వేసాం, మళ్ళీ యాడ్ చేసుకున్నామని చూసి మళ్ళీ ఎక్కువైపోతే మళ్ళీ ఏం చేయలేం కదా. మళ్ళీ ఆ రొయ్యలన్నీ తీసేసి ఆ గ్రేవీలోకి మిక్స్ చేసేసేయాలండి. తెల్లగడ్డలు ఒకటి వేసేయాలి. 15 మినిట్స్ చల్లారిన తర్వాత ఒక 4 నిమ్మకాయలు తీసుకొని వాటి రసం పిండాలండి. అంతే అండి, రొయ్యల పచ్చడి ఈజీగా చేసుకునే ప్రాసెస్.